మేనేజ్ చేయబడ్డాయా ఇవన్నీ మనం మాట్లాడలేం, కానీ బట్ కోర్టులో అయితే న్యాయం చేయలేదనే పదం అయితే వినిపిస్తుంది. అవును. ఇప్పుడు ఇదే పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రంలో వచ్చే పట్టుబడి మీద వైసీపీ కోర్టులో కేసులు వేస్తాం. మరి ఇటువంటి తీర్పులు ఎక్కడ రావచ్చా? జడ్జిని బట్టి కేసుని బట్టి తీర్పులు మారిపోతుంటాయి. అందరు జడ్జిలు ఒకే. ఇప్పుడు హైకోర్టుకి ఫలానా రకంగానే తీర్పు ఇవ్వాలని ఎక్కడ ఏమీ లేదు. ఆ జడ్జి నిర్ణయం అది. ఆయనకి ఆ విచక్షణాధికారం ఉంది. ఆ కేసుని బట్టి ఆయనకి ఆ విచక్షణాధికారాన్ని బట్టి ఆయన తీర్పులు ఇస్తుంటాడు. వైసీపీ కేసు వేయడం అనేది మాత్రం తప్పు. వైసీపీ గూగుల్ డేటా సెంటర్కి భూములు ఇవ్వడం మీద ఎట్లా కేసేస్తుంది? అది గూగుల్ డేటా సెంటర్ అదానీ సెంటరు, దానికి భూమి నేనే ఇచ్చాను, నేనే శంకుస్థాపన చేశాను అని జగన్ చెప్పాడు, వాదించాడు. ఆయన సాక్షి టీవీలో, సాక్షి పత్రికలో చంద్రబాబుని క్రెడిట్ చోరీ చేసిన దొంగ అని రాశాడు. ఇన్ని చెప్పినోడివి దానికి భూములు ఇస్తే తప్పని నువ్వు ఎట్ట తప్పడతావు? అంటే నువ్వు కేవలం రాజకీయం కోసంగా పోతున్నావు. రాజకీయం కోసం నువ్వు రాష్ట్ర అభివృద్ధి. చంద్రబాబు టైంలో డేటా సెంటర్ వస్తే ఆ క్రెడిట్ ఆయనకి పోతుంది కాబట్టి అది ఆగిపోవాలా? నేను పక్కన ఉన్న తమిళనాడులో ఉన్న లీడర్స్ని చూసి నేర్చుకోరండి. కొట్లాడుకున్నా ఎంత తిట్టుకున్నా రాష్ట్రం ముఖ్యం, వాళ్ళకి రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. తమిళనాడు మొదటి నుంచి అంతే. జయలలిత, కరుణానిధి ఎంతో ఘర్షణ పడేవాళ్ళు. కరుణానిధి, ఎంజీఆర్ ఎంతో ఘర్షణ పడేవాళ్ళు. కానీ ప్రతిసారి కూడా కేంద్రంలో ఉండే ప్రభుత్వంతో ఈ రెండు పార్టీల్లో ఒక పార్టీ అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు కేంద్రం నుంచి నిధులు తెస్తారు, కేంద్రం నుంచి పరిశ్రమలు తెస్తారు. ఈ రోజు కూడా కేంద్రంలో డిఎంకే లేదు, ఏఐడిఎంకే లేదు, కానీ నిర్మలా సీతారామన్ ఉంది. చాలా పరిశ్రమలు ఇంక్లూడింగ్ డిఫెన్స్ పరిశ్రమలు తమిళనాడుకి తరలిపోతున్నాయి. సైలెంట్. యాక్చువల్గా తమిళనాడుకి ఇచ్చినంత ఇండస్ట్రియల్ ప్రోత్సాహం గుజరాత్ తర్వాత ఇంకే రాష్ట్రానికి లేదు. సో ఆ తమిళ కల్చర్లోనే మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలనే కోరిక వాళ్ళల్లో బాగా ఉంటుంది. మనకేంటంటే ఇక్కడ స్వార్థం. నేను అభివృద్ధి చేయాలా, అవతలోడు చేయకూడదు. నేను చేయకపోయినా అవతలోడు అసలు చేయకూడదు. రాష్ట్రం పెట్టకపోతే నాకేమి, వాడికి మంచి పేరు రాకూడదు, మంచి పేరు అంటూ వస్తే నాకు రావాలా, నాకు రాకపోయిన పర్లో వాడికి రాకూడదు. ఇదే మనస్తత్వం. ఈ మనస్తత్వంతోనే ఈరోజు కోర్టులలో కేసులు వేశారు. నువ్వు కోర్టులలో కేసులు వేయదలుచుకుంటే రియల్ ఎస్టేట్ ఇచ్చిన వాటి మీద నువ్వు కేసులు వేసుకో. ఇప్పుడు విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా ఇచ్చారు, దాని మీద కేసు వేసుకో. గూగుల్ డేటా సెంటర్ మీద కేసు ఎందుకు వేస్తావు? రియల్ ఎస్టేట్ మీద షిర్డీ సాయికి ఇచ్చారు కదండి, షిర్డీ సాయికి 8,000 ఎకరాలు ఇస్తున్నారు. దాని మీద కేసు వేయచ్చు కదా. ఎందుకంటే ఆయన పార్ట్నర్, దాంట్లో ఆయన పార్ట్నరు, ఆయన బినామీ కంపెనీ. అది అవినాష్ రెడ్డికి బినామీ కంపెనీ షిర్డీ సాయి. గూగుల్ వాళ్ళు బినామీ. అందరూ మాట్లాడుకునే మాట, మన దగ్గర ఆధారాలు లేవు, అందరూ మాట్లాడుకునే మాట ఏమంటే అవినాష్ రెడ్డి ఎలక్షన్ మొత్తం షిర్డీ సాయి ఆఫీస్ నుంచే జరిగింది. మొన్న పార్లమెంట్ ఎలక్షన్ మొత్తం షిర్డీ సాయి ఆఫీస్ నుంచే జరిగింది. అక్కడే కూర్చొని అక్కడి నుంచే రాజకీయ నిర్ణయాలన్నీ చేస్తారు వాళ్ళు. సో అటువంటి కంపెనీ కాబట్టి జగన్ సైలెంట్గా ఉన్నాడు. 8,000 ఎకరాలు పంటలు పండే భూమి, వాటి మీద కేసులు అబ్జెక్షన్ కూడా చేయరు. ఇప్పుడు గూగుల్ లాంటిది వచ్చింది అనుకోండి, గూగుల్తో పాటు ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుందో కాదో. గూగుల్ అనేది విశాఖపట్నానికి వచ్చిందంటే అది ఒక ప్రతిష్ట. విశాఖపట్నం సిటీకి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ, ఆంధ్రప్రదేశ్ ఐటీకి పనికి రాదు అనే మాట ఒకటి ఉంది. హైదరాబాద్ తప్ప ఆంధ్రప్రదేశ్ రాదు అని. గూగుల్, మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, ఇటు యాక్సెంచరు, ఇటువంటి కంపెనీలు వాళ్ళు చిన్నవి పెట్టినా సరే, 500 మందికి 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చే చిన్న చిన్న పరిశ్రమలు పెట్టినా సరే మన బ్రాండ్ ఇమేజ్ మారిపోతుంది. ఇప్పుడు వాళ్ళే కాదు కదండి, వాళ్ళ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్, వాళ్ళ మనీ ఎంత సర్క్యులేషన్లోకి వస్తుంది. ఒక ఐటీ ఎంప్లాయీ నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మాకు నెల్లూరులో నిప్పో ఫ్యాక్టరీ పెట్టారు ఓబుల్ రెడ్డి గారు. 71, 72లో పెట్టాడు ఆయన. ఆ రోజు దాని విలువ 4 కోట్లు దాని పెట్టుబడి. దానికి ఏపీఐసి ఎన్నో 11, 12 ఎకరాల్లో ల్యాండ్ ఇచ్చింది. ఆ ఫ్యాక్టరీ మూసేటప్పటికి ఆయన 4,000 కోట్ల రూపాయలు ట్యాక్స్ కట్టాడు. 11 ఎకరాలు భూమి ఇస్తే ఓబుల్ రెడ్డి గారు 4 కోట్ల రూపాయలతో పరిశ్రమ పెట్టి దాన్ని మూసేయాల్సిన పరిస్థితి వచ్చేటప్పటికి 4,000 కోట్ల రూపాయలు సేల్స్ ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్లు కట్టాడు ఆయన. రేపు గూగుల్ కూడా అంతే. అవునండి. లక్షల కోట్ల రూపాయల ఇన్కమ్ ట్యాక్సుల రూపంలో వస్తుంది మనకి. సో అందువల్ల గూగుల్ లాంటి పరిశ్రమలకు ఫ్రీగా ల్యాండ్ ఇచ్చినా కూడా నష్టమేం లేదు. ఈ ఫ్రీగా ల్యాండ్ ఇవ్వాలనేది అమెరికాలో కానీ పాశ్చాత్య దేశాల్లో కానీ ఎప్పటి నుంచో ఉంది. జీవీకే రెడ్డి నోవా రెసిన్స్ అని శాన్ ఫ్రాన్సిస్కోలో, కాలిఫోర్నియాలో ఆయన ఒక ఇండస్ట్రీ పెడితే, నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1970s,
అమెరికన్ ప్రభుత్వం ఆయనకి ల్యాండ్ ఇచ్చింది, వాటర్ ఇచ్చింది, పవర్ ఇచ్చింది, నమ్మే పిచ్చి జనం ఉంటే ఏదైనా చెప్పచ్చు. రోడ్డు కూడా వేసి ఇచ్చారు. 90 పైసలకి 90 రూపాయలకి ఎకరం ఏంటని చెప్పి హేళన చేసే వాళ్ళకి నువ్వు అది రియల్ ఎస్టేట్ వాళ్ళకి కూడా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు దాని మీద ఫైట్ చేసుకోండి. దాని మీద ఫైట్ చేయండి. టీసీఎస్ లాంటి సంస్థకి ఇస్తే టీసీఎస్ నుంచి పుట్టుకొచ్చినటువంటి సంస్థలు వేలాది సంస్థలు ఉన్నాయి. మా సంస్థ కూడా, నేను కూడా టీసీఎస్ లో పనిచేసాను. టీసీఎస్, గూగుల్, కాగ్నిజెంట్ ఇటువంటి వాళ్ళకి భూములు ఫ్రీగా ఇచ్చినా తప్పలేదు. ఫ్రీగా ఇస్తే ఆ భూమికి విలువ ఉండదు కాబట్టి ఎంతో 90 రూపాయలు పెట్టి ₹1 పెడతారు. ఒక గవర్నమెంట్ కానీ మనకు ల్యాండ్ ఫ్రీగా ఇస్తే, ల్యాండ్ ఫ్రీగా ఇచ్చారు కానీ దాని మీద రిజిస్ట్రేషన్ వాల్యూ అవన్నీ మళ్ళీ గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది. ల్యాండ్ ఫ్రీగా ఇస్తే దాన్ని అమ్ముకోలేము. ఒక 100 ఏళ్ల తర్వాత అయినా కూడా ల్యాండ్ అమ్ముకోలేము. ఇక్కడ మీరు చూసే ఉంటారు, గోపిచంద్ బ్యాడ్మింటన్ ఆయనకి ల్యాండ్ ఇచ్చారు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు, ఫ్రీగా ఇచ్చాడు. అది ఎందుకు పనికిరాదు ఆయనకి ఇప్పుడు, దానికి విలువ లేదు, దాన్ని అమ్మలేడు, దాంట్లో ఏమి చేయలేడు. సో అందువల్ల 99 పైసలు అనేది రేటు పెడతారు. మార్కెట్ రేటు గవర్నమెంట్ 99 పైసలు నిర్ణయించింది కాబట్టి వాళ్ళకి ఫుల్ రైట్స్ వస్తాయి ల్యాండ్ మీద. ఫ్రీగా ఇవ్వడం కింద లెక్క, ఓనర్షిప్ రైట్స్ ఉంటాయి. ఓనర్షిప్ రైట్స్ ఉంటాయి. దానికోసం ఇచ్చారు. దానికోసం ఇచ్చినప్పుడు దాన్ని అబ్జెక్షన్ చేయడం తప్పు. అందులో వైసీపీ ఎంపీగా ఉండి కంప్లైంట్ రాష్ట్ర అభివృద్ధికి నువ్వు అడ్డుపడుతున్నావని నింద భరించడం అనేది దురదృష్టకరమైన విషయం. ఎంపీగా నువ్వు రాష్ట్ర అభివృద్ధికి సహకరించావనే పేరు రావాలి కానీ అభివృద్ధికి అడ్డం పడ్డాడనే పేరు తెచ్చుకుంటే ఏమొస్తుంది నీకు? అంతకుముందు గతంలో కూడా 14 నుంచి 19 నుంచి కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి వరల్డ్ బ్యాంక్ దగ్గరికి కానీ ఎక్కడికి కానీ ఇంటర్నేషనల్గా దేనికి వెళ్ళినా సరే మెయిల్స్ పంపించడం బురద జల్లుతూ, ఇక దానికి కావాల్సినటువంటి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఒక మహాయజ్ఞాన్ని ఆపటానికి రాక్షసులు చేసే ప్రయత్నాలు ఏం చేస్తారో అలాగే అనిపించినాయి. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ చూస్తుంటే ఓహో అప్పుడుతో అయిపోయిందిలే అనుకున్నాం, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు రీసెంట్గా ఈ కేసు వేయటం ఇవన్నీ. సో న్యాయ వ్యవస్థ మీద వాళ్ళకి ఏమన్నా పట్టు ఉందో, గ్రిప్ ఉందో, మరి ఎటువంటి తీర్పులు వస్తాయో? అదేమీ లేదు. కార్పొరేట్ సెక్టార్లో కేసులు అంటే న్యూసెన్స్ కింద తీసుకుంటారు వాళ్ళు. అవును. సో ఎవరన్నా ఒక కేసు వేస్తే మనకి ఎందుకు ఈ తలనొప్పులు, ఈ రాష్ట్రం వాళ్ళకి పెట్టకపోతే వచ్చే నష్టం, ఈ రాష్ట్రం కాబట్టి ఇంకో రాష్ట్రంలో పెట్టుకుంటామని వెళ్ళిపోతారు. సో కేసులు చూసి ఎవరు భయపడరు, కానీ ఆ చీకాకు మనకి ఎందుకు అనుకుంటారు. ఎస్, ఒక ఎంటర్ప్రెన్యూర్ గా, ఒక బిజినెస్ హౌస్ గా నేను వ్యాపారం చేసుకోవాలి కానీ నేను కోర్టు చుట్టూరు తిరగడానికి నా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? అది గూగుల్ అయినా ఎవరైనా కూడా వాళ్ళు ఎందుకు తలనొప్పి, మనం ఇంకో రాష్ట్రానికి పోదాం అనుకుంటారు. అదే కోరుకుంటున్నారు అనుకుంటా. దాని అవతల 100 కిలోమీటర్లు పోతే ఒరిస్సా ఉంది, అదే మాదిరి పనిచేస్తుంది కదా, ఇబ్బంది ఉంది వాళ్ళకి. ఒరిస్సా వాళ్ళు వెల్కమ్ చేస్తారు. ఒరిస్సా కూడా వాళ్ళు చాలా అగ్రెసివ్ గా ఉంది కదా. అందులో కేంద్రం రాష్ట్రం ఒకే పార్టీ, అక్కడ సముద్రం ఉంది, అక్కడ కరెంట్ ఉంది, అన్ని ఉన్నాయి, అక్కడ చేసుకుంటారు. ఏమవుతుంది, 100 కిలోమీటర్ల తేడా అంతే. ఈ మధ్య టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ప్రముఖమైన ఆర్టికల్ వచ్చింది అమరావతి ప్రోగ్రెస్ గురించి. నిర్మాణ సంస్థలు నడక నడుస్తున్నాయి అని చెప్పి, ముఖ్యంగా ఎన్సీసీ అండ్ మెగా. దీని మీద కొన్ని వెబ్లో కూడా కొన్ని వార్తలు వచ్చినాయి. ఈ రాజనీతి సురేష్ మీద కూడా 100 కోట్లకి పరువు నష్టం దావా అని చెప్పి నోటీస్ పంపించారని తెలిసింది. సో దీని మీద మీ అభిప్రాయం? అమరావతిలో నిర్మాణ పనులు నత్తనడకన నడుస్తున్నాయని టైమ్స్ ఆఫ్ ఇండియా రాయడం ఎందుకు? నారాయణే 10 సార్లు చెప్తున్నాడుగా, యూజ్లెస్ ఫెలో అని చెప్పి మీడియా ముందే తిడుతున్నారుగా కాంట్రాక్టర్లని, ఆఫీసర్స్ని, మీరు సరిగా పనిచేయడం లేదు అని. సో సరిగా పనిచేయకపోవడానికి కారణం ఏంటి? ఎన్సీసీ కానీ, మెగా కానీ, ఇతర సంస్థలు కానీ ప్రతిష్టాత్మకమైన, ఎల్ఎన్టీ కానీ ప్రతిష్టాత్మకమైన సంస్థలు. మెగా మీద అవినీతి ఆరోపణలు ఉండొచ్చు, అది వేరే విషయం. బట్ పని చేసే విషయంలో వాళ్ళకి చాలా ప్రతిష్టాత్మకమైన కంపెనీ అది. వాళ్ళు టైంకి పని పూర్తి చేయడం వాళ్ళ స్పెషాలిటీ. ఎందుకు చేయలేకపోతున్నారు అనేది నువ్వు చూడాలి. యూజ్లెస్ ఫెలో అని తిట్టిన దానివల్ల పనులు జరగవు. పని చేయకపోవడానికి కారణం ఏంటంటే బిల్లులు ఇవ్వడంలా. వాస్తవం ఏంటంటే అమరావతి కాంట్రాక్టర్లకి రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు ఇవ్వడంలా. ఆ వచ్చిన డబ్బులు ఏమైనాయో మనకు తెలియదు, అప్పులు తీసుకున్నారు, అవి ఏమైనాయో తెలియదు. రెండోది, వాళ్ళకి కావాల్సిన వస్తువులు సమకూర్చలేకపోతున్నారు. సింపుల్గా మీకు ఎర్రమట్టి కావాలి, గులక కావాలి, కంకర కావాలి. ఆ చుట్టుపక్కల ఉండే ఎమ్మెల్యేలు వాటన్నిటిని బిగబట్టేశారు. బిగబట్టేసి మా దగ్గరే కొనాలా అంటున్నారు. అన్ని మైన్స్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఇప్పటికి గవర్నమెంట్లో ఉండే ముఖ్యులందరికీ కాంట్రాక్టర్లు పోయి మొరపెట్టుకున్నారు. ఎమ్మెల్యేలు చెప్పిన రేటుకి కానీ కొంటే మాకు 3 to 4. కొన్ని సంస్థలు ఎలా చేయగలిగింది? ఎవరు చేయడం లేదు. కాదు, ఇప్పుడు మెగా ఆర్ ఎల్ఎన్టీ చూస్తే
హార్డ్లీ 10-15% కంప్లీట్ చేసి ఎవ్వరు ఏ కాంట్రాక్ట్ కంపెనీ కూడా అంతకంటే ఎక్కువ కంప్లీట్ చేయలేదు. ఏ కాంట్రాక్ట్ ఆర్వీఆర్, బిఎస్ఆర్ ఏదేదో ఉన్నాయి అక్కడ. బిఎస్ఆర్ అయితే ఆల్మోస్ట్ 60-70% కంప్లీట్ చేసినాయి. అది ఎంవీఆర్ అనే కంపెనీ అయితే 100% ఆన్ టార్గెట్ ఉంది. బట్ మెయిల్ కానీ, ఎల్ఎన్టీ కానీ, ఎన్సీసీ కానీ ఇవన్నీ కూడా చాలా ఎన్సీసీ 50% ఆల్మోస్ట్, ఎల్ఎన్టీ అండ్ మెయిల్ వచ్చేసి అంటే 50% ఏంటి ఇప్పుడు వీళ్ళకి ఒక్కొక్కరికి వాడికి ఇచ్చిన టార్గెట్లో 50%. వీళ్ళకి ఒక్కొక్కరికి 10 వర్కులు 15 వర్కులు ఇచ్చిన్నారు. దాంట్లో రకరకాల వర్కులు ఉన్నాయి. బిల్డింగుల్లో రకరకాల బిల్డింగులు ఉన్నాయి. లాస్ట్ టైము అన్కంప్లీట్గా ఉండే బిల్డింగ్లు, జడ్జిలు, ఎమ్మెల్యేలు ఆ బిల్డింగ్లు ఎవరైనా తొందరగా కంప్లీట్ చేయగలరు. ఏమంటే అక్కడ ఫౌండేషన్ వర్క్ లేదు, ఇతర వర్క్ లేదు, అంతా అయిపోయింది. దాని ఇంటీరియర్స్ వాటికి సంబంధించి కాబట్టి దాన్ని ఎవరైనా చేయగలరు. ఫౌండేషన్తో సహా చేయాల్సిన ఐకానిక్ బిల్డింగ్స్ ఉన్నాయి. అవి ఎంతో లోతుకు పోయి ఫౌండేషన్ పెట్టి చేయాలి. మొన్నటి వరకు వర్షాకాలం, వాటికి చాలా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చుకు తగ్గట్టు వీళ్ళు బిల్లు ఇవ్వాలి. బిల్లులు ఇవ్వడం లేదు. బిల్లులు ఇవ్వకుండా కాంట్రాక్టర్లు పోయి అడిగితే అసలు నేను విన్నది ఏంటంటే సైట్ ప్రిపరేషన్ కానీ, దానికి మ్యాన్ పవర్ అలొకేషన్ కానీ, ఏమీ మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ కానీ ఏమీ చేయకుండా అలాగే పెట్టు కూర్చున్నారు ఈ పెద్ద పెద్ద కాంట్రాక్ట్ సంస్థలు. పెట్టుకున్నారంటే కారణం అదే కదా, వాళ్ళ దగ్గర ముందే బిల్లు ఎలా ఇస్తారండి? ముందు వర్క్ స్టార్ట్ చేసినాక కదా ఇచ్చేది. కాదు కదా, ఇదేదో వాళ్ళు పెట్టిన బిల్లులు ఏవి ఇవ్వలేదనేది ఒక మెగా కృష్ణారెడ్డి గారి గురించి మనం చెప్పలేము. ఏమంటే మెగా కృష్ణారెడ్డి పని చేసినా చేయకపోయినా గవర్నమెంట్ ఖజానా నుంచి ఎట్ట తెచ్చుకోవాలో ఆయనకు తెలుసు. ఆ విద్యలో ఆయన నిష్ణాతుడు. మన మీద కూడా పరువు నష్టం వేస్తారేమో 100 కోట్లకి. పరువు నష్టం వేస్తే వచ్చే నష్టం ఏం లేదు కానీ, ఆయన 100 కోట్ల పరువు నష్టం వేయాలంటే ముందు 4 కోట్లు కట్టాలి అక్కడ కోర్టు ఫీజు. ఆ 4 కోట్లు 40 ఏళ్ళు బ్లాక్ అవుతుంది. ఆయన ఎందుకు బ్లాక్ చేసుకుంటాడు? ఆయన అంత అమాయకుడేం కాదు. ఊరినే బెదిరిస్తారు, పరువు నష్టం కేసేస్తామని బెదిరిస్తారు. వాస్తవ వేదిక ప్రతి గురువారం మీ తెలుగు వన్ న్యూస్.